India is changing a lot. India is changing a lot in Yes. terms of development, land Yeah. of opportunities. And we have seen the world there and here. Yeah. If we see back, I mean, look at India life again. Chala change ఉంది. చాలా ఎంజాయ్ చేస్తాం ఇండియాలో. What I'm doing right now. మీరు మూవ్ అయ్యి లాస్ట్ 10 years లో ఖతర్నాక్ చేంజ్ అయిపోయింది. Opportunities. There are issues, but every place has issues. Every place have their own Yeah, issues. yeah. How So, we grow up yeah. అయింది ఇట్లాంటి దాంట్లో నుంచే కదా. Ideally, that's what I want to do at some point. నేను మా పేరెంట్స్ తో కూడా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ మర్చిపోయినావు. Yeah. బ్యాక్ ఇన్ ఇండియా ఎక్కడ మీరు? మాది బుధాన్ పోచంపల్లి అనా, బుధాన్ పోచంపల్లి పక్కన రేవన్పల్లి అని విలేజ్ ఉంటది. జస్ట్ అది చెప్పలేదు. మన ఇది అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. నాకు విలేజ్ పేరు చెప్పిన గూస్ బంప్స్ వస్తాయి. మనం ఏదైనా బాగా మూవ్ అయినారు. మనకి ఊర్లోనే మన పొలం ఉంటది, అక్కడే You are ఉంటారు. youngest son, right? నేను యంగెస్ట్. యంగెస్ట్ సన్ కాబట్టి అది వేరే ఉంటుంది. నేను కూడా యంగెస్ట్ మా ఇంట్లో. బట్ నాకేందంటే వాళ్ళు లేటర్ స్టేజెస్ లో ఉన్నారు లైఫ్ లో. ఎవ్రీ ఇయర్ ఒక 1 month అన్న వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. సో ఈ మధ్య ఎవ్రీ ఇయర్ వెళ్ళాలంటారు. వాట్ మెసేజ్ వుడ్ యూ లైక్ టు షేర్ విత్ ఇండియన్ అండ్ తెలుగు యూత్ who are planning to study or build their career abroad? Plan your career. So especially అబ్రాడ్, యూకేకి వస్తున్నారు, ఎక్కడికైనా యుఎస్ వెళ్తున్నారు, ఎక్కడికైనా వస్తున్నారంటే నేను ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే ప్లాన్ యువర్ జర్నీ. సో ఎస్పెషల్లీ యూకే కానీ యుఎస్ కానీ ఎక్కడైనా అబ్రాడ్ వస్తున్నారంటే నేను జనరల్ గా ఏం చెప్తానంటే ట్రై టు బిల్డ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఇండియాలో అవ్వట్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నాక సెటిల్ అవడం చాలా ఈజీ. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా వస్తున్నారంటే వచ్చినాక ఎంబటే మీరు మీ మూమెంట్ యూకేలో కానీ ఎక్కడైనా లాంటి అసలు నేను ఏం చేయాలి, నా కోర్స్ తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలనేది ఒక ఆలోచన, ఒక ప్లానింగ్, ఒక క్లారిటీ ఉంది. మిగతా పనులు యూ షుడ్ వర్క్ హార్డ్, ప్లే హార్డ్ అనేది నా ఈథోస్. రైట్. సో నువ్వు ఎంజాయ్ చేయాలి లైఫ్, అట్ ద సేమ్ టైమ్ యూ స్టిల్ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ యూ నీడ్ టు డూ రైట్ ఇన్ ఫ్యూచర్. సో నేనైతే అదే చెప్తానన్నా, ప్లాన్ మింగిల్ అవ్వాలి, ఎక్కడ బిఏ రోమన్. You don't get the culture, you don't get the communication if you don't mix up, right? Yeah, just be the person that gets shit done and then plan your future. ఈ మధ్య ఐర్లాండ్ లో ఒకటి రేసిజం టాపిక్ విన్నాం మనం. హౌ ఇస్ ఇన్ యూకే, స్కాట్లాండ్? అనా ఇక్కడ బయటికి చెప్పరు, జనరల్ గా నోరు తెరిచి నిన్ను రేసిస్ట్ కామెంట్స్ అనే రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా, ఎస్పెషల్లీ యూకేలో. ఇక్కడ సిస్టమ్ చాలా పవర్ఫుల్, మన దగ్గర ఏమో పీపుల్ చాలా పవర్ఫుల్, దే కెన్ ఓవర్కమ్ ద సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ చాలా పవర్ఫుల్, పీపుల్ కాంట్ ఓవర్కమ్ ద సిస్టమ్. సో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనకి బయటికి ఓవర్ అన్నారు. వీ కెన్ సీ ద బాడీ లాంగ్వేజ్ సమ్ టైమ్స్, మనం యూ కెన్ నోటీస్ ఇట్. దే డోంట్ లైక్ అవర్ ప్రెసెన్స్ దేర్, ఆర్ దే డోంట్ లైక్ అస్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బయటికి అన్నారు. నేను ఇంత ముందు చెప్పినా కదా బిజినెస్ ఛాలెంజెస్. సో కొంతమంది దే డోంట్ లైక్ ద వే వీ లుక్, దే డోంట్ లైక్ ద వే వీ టాక్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, యూ జస్ట్ అనా. నేను చెప్తే తప్పు అనుకుంటారు చాలా మంది, మీరు మీ లిజనర్స్. నేను చెప్పనా, మేబీ కాంట్రవర్సీ అవుతుందేమో, బట్ ఐ విల్ సే ఎనీవే, ఇండియాలో ఉన్న రేసిజం ఎక్కడ ఉండదురా. ఇట్స్ బిగ్. మన దగ్గర కులం అని, మతం అని, ఇదని, వీడు పొట్టోడని, నల్లోడని, అదని ఇదని, చిన్నప్పటి నుంచి వీడు ఈ కాస్ట్ అని, ఆ కాస్ట్ అని, ఇదని అంతకంటే రేసిజం. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్.